హాయ్ మిత్రులారా, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను అన్ని ఐపీఎల్ మ్యాచ్ల ప్రివ్యూ అయితే నేను అన్ని మ్యాచ్లు చెప్తాను. సో చెప్తున్నాను, నావైతే అన్ని ప్రివ్యూలు చూడండి. మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ప్లీజ్ గివ్ మీ ఫీడ్బ్యాక్. నేను చేంజ్ చేసుకుంటాను నా ప్రివ్యూస్ ఏమన్నా తప్పు ఉంటే. సో ఫస్ట్ ఇప్పుడు మ్యాచ్ 13 గురించి మాట్లాడదాం. సో మ్యాచ్ 13 ఎక్కడ జరుగుతుంది, మ్యాచ్ డీటెయిల్స్ ఏంటి, మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఏంటి, డ్యూ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ టాస్ గెలిస్తే ఏం వెళ్ళాలి, ప్లేయింగ్ లెవెన్స్ ఏంటి, సో నెక్స్ట్ వాళ్ళ గేమ్ చేంజర్స్ ఎవరెవరు, సో మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ ఏంటి, బ్యాటిల్స్ ఏంటి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, ఓకే? ఎందుకంటే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే నేను చెప్పింది ఏమైనా తప్పులు ఉంటే కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకే? నేను ఏది మిస్ చేయకుండా చెప్తాను. సో ఫస్ట్ మనం మ్యాచ్ డీటెయిల్స్కి వెళ్తే, సో ఇది April 1, 2025 రోజు ఏక్నాథ్ స్టేడియంలో లక్నోలో జరుగుతుంది. సో లక్నోలో వచ్చేసి 7:30కి మ్యాచ్ నడుస్తుంది April 1 రోజు. సో లక్నో స్టేడియం హోమ్ గ్రౌండ్ ఇది ఏక్నాథ్ వచ్చేసి. సో ఇక్కడ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడతాం. సో పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ వచ్చేసి పిచ్ స్లోగా ఉంటుంది. సో పిచ్ స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అయితే హై స్కోర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇది లో స్కేరింగ్ గేమ్, ఓకే? లో స్కేరింగ్ గేమ్ అని అనుకుంటాను. తర్వాత వచ్చేసి ఈ వికెట్ వచ్చేసి ఫేస్డ్ వికెట్. సో వికెట్ ఫేస్ బౌలింగ్కి మంచిగా అనుకూలిస్తుంది. నెక్స్ట్ హెల్ప్ ఫర్ స్పిన్నర్స్ అండ్ స్లో బౌలర్స్. సో ఇక్కడ ఫేస్ బౌలర్స్లో కూడా స్లో వేరియేషన్స్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. స్పిన్నర్స్కి అయితే ఈ పిచ్ అద్భుతంగా అనుకూలిస్తుంది. సో ఇప్పుడు నాకు తెలిసి అయితే రెండు టీంలు మంచి స్పిన్నర్స్తో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ, ఓకే? నెక్స్ట్ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా? డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎస్. ఎందుకు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందంటే అన్ని మ్యాచ్లు ఈవినింగ్ 7:30 తర్వాత జరుగుతున్నాయి కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఇప్పుడైతే కొత్త రూల్ ప్రకారం అయితే 11th ఓవర్ తర్వాత సెకండ్ న్యూ బాల్ తీసుకునే ఛాన్స్ ఉంది. కెప్టెన్ వచ్చేసి ఎంపైర్కి 11th ఓవర్ తర్వాత అంటే సెకండ్ ఇన్నింగ్లో డ్యూ ఉందని చెప్తే 2 బాల్ టెస్ట్ చేస్తాడు. 2 బాల్ టెస్ట్ చేసిన తర్వాత కూడా డ్యూ ఉందంటే సెకండ్ ఇన్నింగ్స్లో 11th ఓవర్ తర్వాత సెకండ్ న్యూ బాల్ తీసుకునే ఛాన్స్ ఉంది మనకి, ఓకే? సో అందుకే వాళ్ళకి సెకండ్ న్యూ బాల్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వస్తున్న రివ్యూల ప్రకారం అయితే సెకండ్ న్యూ బాల్ తీసుకున్నా కూడా సెకండ్ ఇన్నింగ్కి అయితే మాత్రం కొంచెం డ్యూ అయితే ఎఫెక్ట్ పడుతుంది. బట్ మనము ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన BCCI రూల్ అయితే టీంకి బెస్ట్ యూజ్ అవుతుంది. బట్ అంత యూజ్ ఏం అవ్వట్లేదు, బట్ యూజ్ అవుతుంది, ఓకే? నెక్స్ట్ మాట్లాడితే ఇక్కడ టాస్ గెలిస్తే ఇక్కడ ఏం చేయాలి? సో టాస్ గెలిస్తే మాత్రం ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకు బ్యాటింగ్ చేయడం ఫస్ట్ ఆప్షన్ అంటున్నంటే ఇక్కడ స్పిన్ అనుకూలిస్తుంది ఇక్కడ పిచ్. సో మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి స్కోర్ చేసుకున్నామంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఈజీగా కట్టడి చేయొచ్చు. సో నా ఆప్షన్ అయితే బ్యాటింగ్ ఈజ్ ది ఫస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ 16 మ్యాచ్లు ఆడితే బ్యాటింగ్ ఫస్ట్ ఆడింది 8 గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ ఆడింది 8 గెలిచింది. సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే 150 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే 140 ఉంది. సో మనం ఇక్కడ ప్లేయింగ్ లెవెన్ల గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్, LSG ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఓపెనర్స్గా ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పురం. సో ఏమన్నా రిషబ్ పంత్ ఓపెనర్గా వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది. బట్ నాకైతే లాస్ట్ మ్యాచ్ SRH మీద మంచి గెలిచారు కాబట్టి వీళ్ళు. సో నాకు తెలిసినంతవరకు అయితే ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పురనే ఓపెనర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్నోయ్, అవేష్ ఖాన్, దిగ్నేష్ రతి, ప్రిన్స్ యాదవ్. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ లెవెన్. సో నేను చెప్పాను కదా స్పిన్నర్లతో వస్తారని. రవి బిష్నోయ్కి మన ప్రిన్స్ యాదవ్ వీళ్ళు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడదాం. సో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. ఫస్ట్ మ్యాచ్ మంచిగా GT మీద గెలిచారు వాళ్ళ హోమ్ గ్రౌండ్ మీదకి వెళ్ళి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వీళ్ళ దాంట్లో చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. హర్మన్ప్రీత్ బరార్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాహల్కి తోడుగా. సో ఎందుకంటే స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి. సో మనం వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రభసిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య వీళ్ళిద్దరు ఓపెనర్స్ వస్తారు. శ్రేయస్ అయ్యర్ 1 డౌన్,
శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్వెల్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, హర్ష్ప్రీత్ బ్రార్. సో వీళ్ళది బ్యాటింగ్, వీళ్ళ టీం ఇది. సో చెప్పాను కదా, ఇద్దరు స్పిన్నర్లతో వస్తారు వీళ్ళు, చాహల్ అండ్ హర్ష్ప్రీత్ బ్రార్తో. నెక్స్ట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఫర్ ఎల్ఎస్జి గురించి మాట్లాడతాం మనం. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రెంగ్స్ ఫర్ ఎల్ఎస్జి స్ట్రెంగ్స్ ఏముందంటే మెయిన్ వీళ్ళ టీంలో హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్, మంచి రిషబ్ పంత్. సో వీళ్ళ హార్డ్ హిట్టర్స్ స్ట్రెంత్ చాలా బాగుంది. సో రెండోది వచ్చేసి వీళ్ళ ఫేస్ బౌలింగ్ బాగుంది. వీళ్ళ ఫేస్ బౌలింగ్లో కూడా మయాంక్ యాదవ్, మన మోక్షిన్ ఖాన్ వీళ్ళు లేరు. వీళ్ళు వస్తే ఇంకా వీళ్ళ స్ట్రెంత్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే మెయిన్ వీళ్ళ టీం వీక్నెస్ వచ్చేసి ఫస్ట్ వీక్నెస్ ఇంజురీస్. సో మయాంక్ యాదవ్కి వీక్నెస్ ఇంజురీ ఎక్కువై మయాంక్ యాదవ్ మ్యాక్సిమం కొన్ని మ్యాచ్లు అవైలబుల్ లేడు. మోక్షిన్ ఖాన్ అసలుకి మ్యాచ్ల్లో అసలు లేడు. ఇంజురీ వల్ల అతను రిటైన్ చేసుకున్నా కూడా అతని ఇంజురీ వల్ల వెళ్ళిపోయాడు. అతని ప్లేస్లోనే శార్దుల్ ఠాకూర్ వచ్చాడు. సో తర్వాత వచ్చేసి స్పిన్. వీళ్ళ స్పిన్ ఏమి ఇక్కడ అంత మంచిగా ఏం లేదు. సో వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఈ పిచ్లో. ఈ పిచ్ స్పిన్కి మంచి కొనుగోలు వస్తుంది. ఓన్లీ రవి బిష్ణోయ్ తప్పితే ఎవరు స్పిన్నర్ లేడు. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా అంత మంచిగా ఏం లేదు. సో ఎల్ఎస్జికి వచ్చేసి ఇవి వీక్నెస్లు. సో తర్వాత వచ్చేసి పంజాబ్ కింగ్స్ స్ట్రెంత్ గురించి మాట్లాడతాం. సో పంజాబ్ కింగ్స్ స్ట్రెంత్ వీక్నెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ స్ట్రెంత్ గురించి వీళ్ళ స్పిన్ సూపర్గా ఉంది. చాహల్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. చాహల్కి తోడుగా హర్ప్రీత్ బ్రార్ వస్తున్నాడు ఇప్పుడు. సో తర్వాత వీళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది వీళ్ళది. శ్రేయస్ అయ్యర్ చాలా మంచిగా ప్లేయింగ్ లెవెన్ని సెట్ చేస్తున్నాడు. తర్వాత వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా సూపర్గా ఉంది. మ్యాక్స్వెల్, స్టోయినిస్ సూపర్గా ఉంది వీళ్ళ టీం. సో వీళ్ళ వీక్నెస్లు మాట్లాడితే వీళ్ళ మెయిన్ వీక్నెస్ వచ్చేసి వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అంత మంచిగా లేదు. సో వీళ్ళ మెయిన్ ఫాస్ట్ బౌలింగ్ అంత మంచి లేదు కాబట్టి మెయిన్ వీళ్ళ వీక్నెస్. తర్వాత వచ్చేసి బ్యాటిల్స్ గురించి మాట్లాడితే నికోలస్ పురాన్ వర్సెస్ హర్షదీప్ సింగ్. సో నికోలస్ పురాన్ అయితే హర్షదీప్ బౌలింగ్లో ఖచ్చితంగా ఇబ్బంది పడతాడని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే స్ట్రైక్ రేట్ మంచిగా లేదు. సో మిచెల్ మార్ష్ వర్సెస్ మార్కో జాన్సన్. సో సేమ్ మిచెల్ మార్ష్కి కూడా మార్కో జాన్సన్తో మంచి రికార్డ్ లేదు. సో అతను ఇబ్బంది పడతాడైతే నేను చెప్తున్నాను. మిల్లర్ వర్సెస్ హర్షదీప్ సింగ్ మీద చాలా మంచిగా ఉంది అతనికి. ఎవరు మన మిల్లర్కి పైన చాలా మంచి రికార్డు ఉంది మన హర్షదీప్ సింగ్కి. సో హర్షదీప్ సింగ్ వల్ల మిల్లర్కి ఏ ఇబ్బంది లేదు. సో తర్వాత ప్రియాన్ షార్య పంజాబ్ కింగ్స్లో 23 ఏళ్ళ కొత్త కుర్రోడు. అతని కోసం వీళ్ళు ఏ స్ట్రాటజీతో వచ్చారో అయితే నాకు తెలియదు. సో ఇక్కడ స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి వాళ్ళ స్పిన్ ఏం మంచిగా లేదు. ఓన్లీ రవి బిష్ణోయ్ కూడా ఉన్నాడు కాబట్టి. సో రవి బిష్ణోయ్ వల్ల ప్రియాన్ షార్యకి ఇష్యూ ఉండొచ్చు. బట్ ప్రియాన్ షార్య రవి బిష్ణోయ్ని ఫేస్ చేస్తాడని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రియాన్ షార్య ఓపెనర్గా వస్తాడు. సో కొడతాడు లేకుంటే అవుట్ అవుతాడు. సో స్పిన్నర్లో వచ్చేది 11వ ఓవర్ నుంచి వస్తారు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. శశాంక్ సింగ్ వర్సెస్ డెత్ బౌలర్స్. సో శార్దుల్ ఠాకూర్ వీళ్ళల్లా చూసుకుంటే శశాంక్ సింగ్ని ఎలా ఆపుతారనేది ఈరోజు చూడాలి. సో వాళ్ళకైతే రికార్డ్స్ ఏం మంచిగా లేవు. సో నెక్స్ట్ హెడ్ టు హెడ్కి చూసుకుంటే 4 మ్యాచ్లు ఇక్కడ జరిగితే ఎల్ఎస్జి 3 మ్యాచ్లు గెలిచింది. ఇక్కడ పంజాబ్ కింగ్స్ 1 మ్యాచే గెలిచింది. సో హెడ్ టు హెడ్ మనకి సంబంధం లేదు ఫ్రెండ్స్. హెడ్ టు హెడ్ అనేది ఇంతకుముందు ఓల్డ్ మ్యాచ్లతో కంపేర్ చేసి జరిగేటివి. సో ఇక్కడైతే నాకు ప్రొడక్షన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ మంచిగా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ మ్యాచ్ విన్నింగ్ ప్రొడక్షన్ గురించి వస్తే ఇప్పుడు ఈసారి కప్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పంజాబ్ కింగ్స్కి. అంత బాగుంది టీం. సో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పుడు మన ఇండియన్ లీగుల్లో చాలా కప్పులు వచ్చాయి. కోల్కతా ఎందుకు వదిలిపెట్టిందో నాకైతే తెలియదు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో వీళ్ళు మంచిగా ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా మ్యాచ్ విన్నింగ్ టీం వచ్చేసి మన పంజాబ్ కింగ్సే. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నన్ను సపోర్ట్ చేయండి. నేను అన్ని ప్రివ్యూలు ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.